హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలు. 220కి మించితే బాలికల ఉన్నత పాఠశాలకు సంగీతం, నృత్య టీచర్లు. ఫౌండేషన్లో 30, బేసిక్ ప్రాథమిక బడుల్లో 20 మందికో ఎస్జిటి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు విద్యాశాఖ ప్రాథమికంగా మార్గదర్శకాలను రూపొందించింది. ఉపాధ్యాయులు హేతుబద్ధీకరణ సర్దుబాటు ముగిసిన తరువాత పదోన్నతులు, బదిలీలు చేపడతారు. ఈ మొత్తం షెడ్యూల్ను ఈ నెల చివరి వారం నుంచి జూన్ లోపు పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. సర్దుబాటులో భాగంగా ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్లను పోస్టుతో సహా విభిన్న ప్రతిభావంతులు ఉన్న చోటకు బదిలీ చేస్తారు. ఫైనల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా వారానికి 8 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. బాలికల ఉన్నత పాఠశాలలో 220 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే మ్యూజిక్, డ్యాన్సు, కుట్టు శిక్షణ టీచర్లను కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నత పాఠశాలలో 75 మంది కంటే విద్యార్థులు తక్కువగా ఉంటే వ్యాయామ టీచర్, పీఈటీ, ప్రధానోపాధ్యాయ పోస్టును కేటాయించరు. ఇక్కడ ఉండే సీనియర్ స్కూల్ అసిస్టెంట్కే ఆ బాధ్యతలు అప్పగిస్తారు. 76 మంది కంటే ఎక్కువ ఉంటేనే పీఈటీ, ప్రధానోపాధ్యాయ పోస్టులు కేటాయిస్తారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య 400కు మించితే రెండో వ్యాయామ టీచర్ పోస్టు, 751 మంది ఉంటే మూడో పీఈటీ పోస్టును కేటాయిస్తారు. టీచర్ల సర్దుబాటు ఎలా అంటే, పూర్వ ప్రాథమిక విద్యలో 1-2తో పాటు 1-2 తరగతులు ఉండే ఫౌండేషన్ పాఠశాలలో 30 మంది పిల్లలకు ఒక ఎస్జిటిని ఇస్తారు. పూర్వ ప్రాథమిక విద్యలో 1-2 అంగన్వాడీ పరిధిలో ఉంటుంది. మిగతా 1-2 తరగతులను పాఠశాల విద్యాశాఖ పరిగణలో తీసుకుంటుంది. 31 నుంచి 60 మంది వరకు 2 ఎస్జిటీలను కేటాయిస్తారు. 5వ తరగతులు 1 నుంచి 5 తరగతులు ఉండే బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 20 మందికి ఒక ఎస్జిటి చొప్పున ఇస్తారు. ఆ తరువాత 21 నుంచి 60 వరకు 2 కేటాయిస్తారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 59 మంది పిల్లల వరకు 4 ఎస్జిటీలను కేటాయిస్తారు. ఒకవేళ హేతుబద్ధీకరణలో ఎస్జిటీలు మిగులుగా తేలితే 120 నుంచి 150 మంది పిల్లలున్న పాఠశాలకు అదనంగా 1 కేటాయిస్తారు. 60 నుంచి 150 మంది పిల్లలుంటే హెచ్ఎంతో పాటు 4 ఉపాధ్యాయులను ఇస్తారు. 150 మంది పిల్లల తర్వాత ప్రతి 30 మందికి ఒక ఎస్జిటి చొప్పున కేటాయిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 140 మంది విద్యార్థుల వరకు ఉంటే 4 ఎస్జిటీలను ఇస్తారు. ఉన్నత పాఠశాలలో బేసిక్ ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులకు 2 ఎస్జిటీలను, 11 నుంచి 30 వరకు 3, 31 నుంచి 40 వరకు 4, 40 పైన ఉంటే 5 కేటాయిస్తారు. ఉన్నత పాఠశాలలో 5 సెక్షన్లకు 8 మంది. హేతుబద్ధీకరణలో భాగంగా ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతుల్లో 5 సెక్షన్లు ఉంటే ప్రధానోపాధ్యాయుడితో కలిపి 8 మంది సబ్జెక్ట్ టీచర్లు కేటాయిస్తారు. 7 సెక్షన్లు ఉంటే 12 మంది, 8 సెక్షన్లు ఉంటే 13 మంది చొప్పున సబ్జెక్ట్ టీచర్ను సర్దుబాటు చేస్తారు. అత్యధికంగా 25 సెక్షన్లు ఉంటే 31 మంది టీచర్లు కేటాయిస్తారు. గణితం మినహా అన్ని సబ్జెక్టును 4 చొప్పున గణితం సబ్జెక్టుకు 6 స్కూల్ అసిస్టెంట్లను కేటాయిస్తారు. 75 మంది పిల్లలు ఉంటే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టులు ఉండవు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులు హేతుబద్ధీకరించిన తర్వాత మిగులుగా తేలిన వాటిని అవసరం ఉన్న చోట మార్పు చేస్తారు. హేతుబద్ధీకరణ జరిగిన తర్వాత ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరం అవుతాయి, ఎంతమంది ఎస్జిటీలు కావాలని లెక్క తేలుతుంది. దీని ప్రకారం పదోన్నతులు కల్పించి ఆ తర్వాత బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియను ఈ నెల చివరి వారం నుంచి జూన్లో పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. మెగా డిఎస్సికి గరిష్ట వయో పరిమితి పెంపు 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు. త్వరలో ప్రకటించనున్న మెగా డిఎస్సికి గరిష్ట వయో పరిమితిలో సడలింపునిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గరిష్ట వయో పరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచామని, వయసు లెక్కింపునకు 2024 జూలై 1వ తేదీని కటాఫ్గా తీసుకుంటామని తెలిపారు. ఈ మినహాయింపు ఈ ఒక్కసారిగానే స్పష్టం చేశారు. వైకాపా హయాంలో ఎన్నికల ముందు డిఎస్సి ప్రకటన ఇవ్వగా ఈ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. దరఖాస్తుల ప్రక్రియ మాత్రం పూర్తయింది. అప్పట్లో గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు అనుమతించడంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కటాఫ్ తేదీని మార్పు చేస్తే వారందరూ నష్టపోతున్న ఉద్దేశంతో పాత కటాఫ్నే అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న డిఎస్సి ప్రకటనకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. రేపు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.